జై వారాహి, జై జై వారాహి. శ్రీమాత్రే నమః. విశ్వధర్మ పరిరక్షణ వేదిక ద్వారా రేపు ఉదయం అనగా 20వ తారీఖు తిరుపతిలో ఆర్డీఓ గారి సమక్షమున ఆదివారాహి దేవస్థాన విషయమై ఒక చర్చకి శ్రీకారం చుట్టారు. దానికి విశ్వధర్మ పరిరక్షణ వేదిక కమిటీ బయలుదేరి వెళ్తుంది. అయితే తిరుచానూరులో 6 సంవత్సరాల నుంచి కూడా ఆదివారాహి దేవస్థానాన్ని ఏర్పాటు చేసుకుని పరమ పూజ మహారుద్ర వారాహి స్వామివారు విశేషమైన సేవలు అందిస్తూ హోమాది క్రతువులు నిర్వహిస్తూ భక్తులకి పొంగు బంగారంగా ఉన్న ఆ ఆలయం మీద గత సంవత్సరం నుంచి కూడా అక్కడ స్థానికంగా ఉన్న ఇసుక మాఫియా వారు ఇబ్బంది పెడుతున్నట్లుగా తెలియవచ్చింది. అయితే ఈ నెల 10వ తారీఖున వై మణిరెడ్డి గారు మరియు 30 మంది ఆ ఆలయం మీద దాడి చేసి స్వామివారిని బెదిరించి వారి కార్యకర్తల్ని కత్తితో దాడి చేయగా ఒక తల్లికి గాయం కూడా అయింది. అప్పుడు పోలీసులకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. వారు కేసు నమోదు చేశారు. దాన్ని అనుకోకుండా 4 రోజుల క్రితం అర్ధరాత్రి పూట ఆ ఆలయాన్ని పడగొట్టేసి వారాహి అమ్మవారి విగ్రహాన్ని చేతులు నరికివేసి ఒక మురికి గుంటలో వేసినట్లుగా వెనువెంటనే ఉదయం అర్చనకు రాగా ఆలయం అక్కడ లేకుండా పోయేసరికి ఆశ్చర్యపోయి భక్తులందరూ కలిసి స్థానిక వారితో కలిసి వెతకగా ఒక మురికి గుంటలో అమ్మవారి విగ్రహాన్ని పైకి తీయడం జరిగింది. ఈ దాష్టికాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం విశ్వధర్మ పరిరక్షణ వేదిక ద్వారా. కావున ఇటువంటి దుశ్చర్యకి పాల్పడిన ఆ ద్రోహులు ఎటువంటి వారైనా వారి మీద కఠినమైన శిక్షణ అమలుపరచవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఇది స్థానికంగా ఉన్న ఆస్తి తగాదాగా కూడా ఒక కోణంలో మేము పరిశోధన చేస్తున్నాం. అటువంటి విషయాలుంటే కోర్టు ద్వారా చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలి. కానీ ఇలా అర్ధరాత్రి పూట దాడులు చేసి ఆలయాన్ని ధ్వంసం చేసి విగ్రహాన్ని చేతులను నరికివేసి భయ ఆందోళనకు గురి చేస్తూ హిందువుల మనోభావాలని Like, subscribe and press the bell icon for new updates.